ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల్ని నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి మద్దతు కరువవుతోంది. సిగ్నేచర్స్ కోసం వెళ్తున్న ఫ్యాన్ పార్టీ నేతలు కార్యకర్తల్ని జనం నిలదీస్తున్నారు. దీంతో సంతకాల సేకరణ కార్యక్రమం అభాసుపాలవుతోంది. ఈ ప్రోగ్రాంలో ఫ్యాన్ పార్టీ కేడర్కు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలేంటి? సంతకాలు పెట్టమని జనం చెప్పడంతో వైసీపీ కార్యకర్తలే ఎడాపెడా దొంగ సిగ్నేచర్లు చేస్తున్నారా? దీంతో కోటి సంతకాల సేకరణ అడ్డదారి తొక్కుతూ అభాసుపాలవుతోందా? ఈ విషయంలో ఫ్యాన్ పార్టీ నేతలకు కూటమి లీడర్లు ఇస్తున్న సలహాలేంటి? వైసీపీ అధ్యక్షుడు జగన్ తో పాటు పార్టీ పెద్దలకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అంటారు. అన్ని బుర్రలేని పనులు చేస్తారని సొంత పార్టీలోని కామెంట్స్ వస్తున్నాయి. ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుగా హడావిడి చేయటం, ఆ తర్వాత లైట్ తీసుకోవడం రివాజుగా మారిందని విమర్శలు ఉన్నాయి. మెడికల్ కాలేజీల విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు ప్రారంభించి మధ్యలోనే వదిలేసిన వైద్య కళాశాలలు, ఆసుపత్రులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. దీనిపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరిస్తోందని ప్రచారం చేస్తోంది. ఈ నెల 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీని పరిశీలించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పీపీపీ విధానానికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి వాటిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందజేస్తామని చెప్పారు. దీంతో అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజా ఉద్యమానికి ఫ్యాన్ పార్టీ శ్రీకారం చుట్టింది. అయితే కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో వైసీపీ నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సిగ్నేచర్ చేసేందుకు ప్రజలు ముందుకు రావటం లేదు. పీపీపీ విధానంపై కొత్తగా అవగాహన ఉన్నవారంతా కూటమి ప్రభుత్వానికి జై కొడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు సర్కారే అన్నీ చేపట్టడం సాధ్యం కాదంటూ ఎన్డీఏ విధానాన్ని సమర్థిస్తున్నారు. అంతేకాదు, వైసీపీ హయాంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నిస్తున్న వారికి సమాధానాలు చెప్పలేక ఫ్యాన్ పార్టీ నేతలు నీళ్లు నమలాల్సి వస్తోంది. పార్టీ కోసం ప్రతి జిల్లాలో ప్యాలెస్లు నిర్మించుకున్న వైసీపీ నాయకులు ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలను గాలి కొదిలేశారని నిలదీస్తున్న క్రమంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టలేమని చేతులెత్తేస్తున్నారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మెల్లగా జారుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సంతకాల సేకరణ వైసీపీ నేతలు కార్యకర్తలకు ఇబ్బందిగా మారడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ ఆదేశించినా వెళ్లిపోయారు. క్షేత్రస్థాయిలో తమకు తిప్పలు తప్పటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. దీంతో కోటి సంతకాల సేకరణ నత్తనడకన సాగుతోంది. అయితే గడువు దగ్గర పడుతున్న దశలో సంతకాల సేకరణను పూర్తి చేయాలని క్యాడర్పై లీడర్లు ఒత్తిడి తెస్తున్నారు. జనం నుంచి చీత్కారాలు ఎదురవుతున్నాయని చెబుతున్నా నేతలు వినిపించుకోలేదు. దీంతో కార్యకర్తలు స్మార్ట్ గా ఆలోచించి లీడర్లకు చెక్ పెట్టేందుకు అడ్డదారుల్లో సంతకాలు సేకరిస్తున్నారని వినిపిస్తోంది. ఓటర్ల జాబితా సంపాదించి వీటిలోని పేర్లు, చిరునామాలను తెలుసుకుని వాటి ఆధారంగా దొంగ సంతకాలు చేసి అడ్రస్సులు రాసేస్తున్నారని సమాచారం. కొందరు కార్యకర్తలైతే ఎడమ చేతితో 5, కుడి చేతితో 10 సంతకాలు, పెన్నులు మార్చి మరీ పెడుతూ అడ్డగోలుగా అడ్డదిడ్డాలుగా కార్యక్రమాన్ని నడిపిస్తున్నారని వినిపిస్తోంది. అయితే వైసీపీ బోగస్ సంతకాల సేకరణపై విశాఖలో కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహిస్తే దానిని చిత్తశుద్ధి, ప్రజల ఆమోదంతో చేయాలి. కానీ ఫ్యాన్ పార్టీ కోటి సంతకాల సేకరణలో ఇది లోపించిందని వేలెత్తి చూపుతున్నారు. ప్రజలకు ఇష్టం లేని అంశంపై ఎంత ఒత్తిడి తెచ్చినా వారు సంతకాలు పెట్టరన్న విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించాలని సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే ఫ్యాన్ పార్టీ నాయకులు రాజకీయం చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పారదర్శకంగా కార్యక్రమం చేయాలనుకుంటే సిగ్నేచర్స్ చేసే వారి ఆధార్ కార్డు, జిరాక్స్ కాపీలను కూడా సేకరించాలని సూచిస్తున్నారు. అప్పుడే వాస్తవంగా ఎంతమంది సంతకాలు పెట్టారో తెలుస్తుందని అంటున్నారు. లేకపోతే అది బోగస్ సిగ్నేచర్స్ సేకరణే అవుతుందని అంటున్నారు.
మరి ఈ విషయంలో కూటమి నేతల సలహాను పాటించి సంతకాలు పెడుతున్న వారి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలను సేకరిస్తారో లేదో వైసీపీ నేతలు చెప్పాలి. వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.